లక్నోలోని ఎకానా స్టేడియం వేదికగా గుజరాత్ లక్నో జట్ల మధ్య జరిగిన 19వ ఐపీఎల్ మ్యాచ్ పూర్తి ఏకపక్షంగా సాగింది. ఆరంభం నుండి చివరి వరకు గుజరాత్ జట్టు పూర్తి ఆధిపత్యం ప్రదర్శించి లక్నో జట్టును 7 వికెట్ల తేడాతో మట్టి కరిపించింది. టాస్ గెలిచిన గుజరాత్ జట్టు ముందుగా బౌలింగ్ ఎంచుకోగానే లక్నో బ్యాటర్లు చేతులెత్తేయడానికి మానసికంగా డిసైడ్ అయిపోయినట్లు కనిపించారు. అసలు లక్నో వాళ్ల బాడీ లాంగ్వేజ్ చూస్తే మేము గెలవడానికి రాలేదు, జస్ట్ పిచ్ మీద నడవడానికి వచ్చామన్నట్లుగా తయారైంది పరిస్థితి. లక్నో బ్యాటర్లు తమ చెత్త ఆటతీరుతో గెలుపుపై ముందుగానే సమాధి కట్టేస్తే, ఇక బౌలర్లు మాత్రం మీరు బ్యాటింగ్తోనే మ్యాచ్ వదిలేశాక మేమెంత పీకితే మాత్రం ఏం లాభం అన్నట్లుగా మొక్కుబడిగా బౌలింగ్ చేశారు. ఓవరాల్గా గుజరాత్ ఆల్రౌండ్ షోతో అదరగొడితే లక్నో మాత్రం ఒక పర్ఫెక్ట్ అట్టర్ ఫ్లాప్ షోతో విమర్శల పాలైంది. ముందుగా బ్యాటింగ్ దిగిన లక్నో పరిస్థితి అడకత్తెరలో పోకచక్కలా తయారైంది. ఆ జట్టులో ఓపెనర్ ఏడెన్ మార్కరం చేసిన 30 పరుగులే టాప్ స్కోర్ అంటే మిగతా వాళ్ల బ్యాటింగ్ ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. మార్కరం మినహా ఏ ఒక్క బ్యాటర్ కూడా కనీసం 20 పరుగుల మార్కును దాటలేకపోయారంటే వాళ్ల బ్యాటింగ్ లైనప్ ఎంత పేకమెడలా కూలిపోయిందో తెలుస్తోంది. ఈ సీజన్లో పంత్, బదోని నిలకడలేమితో సతమతమవుతుంటే, ఇక నికోలస్ పూరన్ అయితే అసలు బ్యాటింగ్ మరిచిపోయాడా అన్నట్లుగా విపరీతంగా ఇబ్బంది పడ్డాడు. ఇక అబ్దుల్ సమద్ లాంటి ప్లేయర్ని ఆ జట్టు యజమాని సంజీవ్ గోయంకా ఎందుకు కొన్నాడో బహుశా ఆ దేవుడికే తెలియాలి. ఒకానొక దశలో 118 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాలు ఉన్న జట్టును గత మ్యాచ్లో అద్భుతంగా ఆడి హీరో అనిపించుకున్న ముకుల్ చౌదరి ఆదుకుంటాడని అంతా ఆశించారు. కానీ తను కూడా కేవలం 18 పరుగులకే పెవిలియన్ చేరి గట్టి షాక్ ఇచ్చాడు. దీంతో లక్నో 150 స్కోరు దాటడం కూడా కష్టం అనిపించింది. కానీ చివర్లో లోయర్ ఆర్డర్ బ్యాటర్లు జార్జ్ లిండే 16 పరుగులు, మహ్మద్ షమి 12 పరుగులు, ఆవేష్ ఖాన్ 4 పరుగులు చేసి కాస్త బ్యాట్ జులిపించడంతో లక్నో అతి కష్టం మీద 164 పరుగులు చేసి 8 వికెట్లు కోల్పోయింది. గుజరాత్ బౌలర్ల పక్కా ప్లానింగ్ కి లక్నో బ్యాటర్లకు చుక్కలు చూపించారు. ముఖ్యంగా గుజరాత్ పేసర్లు పిచ్ పరిస్థితులను సద్వినియోగం చేసుకుంటూ 27 షార్ట్ పిచ్ బంతులు విసిరి 5 వికెట్లు పడగొట్టారు. గుజరాత్ బౌలర్ల విషయానికి వస్తే ప్రసిద్ధ కృష్ణ 4 ఓవర్లలో కేవలం 28 పరుగులిచ్చి ఏకంగా 4 వికెట్లు పడగొట్టి లక్నో పతనాన్ని శాసించాడు. ఇక సిరాజ్ అయితే కట్టుదిట్టమైన బౌలింగ్తో బ్యాటర్లకు ముక్కుతాడు వేశాడు. 4 ఓవర్లలో 19 పరుగులే ఇచ్చి 1 వికెట్ తీసి అత్యుత్తమ ఎకానమీ నమోదు చేశాడు. రషీద్ ఖాన్ వికెట్లు తీయకపోయినా 6 ఎకానమీతో లక్నో బ్యాటర్లను కట్టడి చేయగా అశోక్ వర్మ 2 వికెట్లతో మెరిశాడు. కానీ కాగిసర్ రబాడా మాత్రం ఓవర్కి 13 పరుగులకు పైగా సమర్పించుకుని కాస్త దారుణంగా నిరాశపరిచాడు. పిచ్ బౌలర్లకు అనుకూలిస్తున్నప్పటికీ లక్నో బ్యాటర్లు కనీస పోరాట పటిమ కనబరచకపోవడం వారి ఘోర వైఫల్యానికి నిదర్శనం. 125 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన గుజరాత్కి ఆరంభంలోనే ఎదురు దెబ్బ తగిలింది. ఓపెనర్ సాయి సుదర్శన్ కేవలం 15 పరుగులకే అవుట్ అయ్యాడు. కానీ ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన శుభ్మన్ గిల్, జోస్ బట్లర్ లక్నో బౌలర్లతో ఫుట్బాల్ ఆడుకున్నారు. వీరిద్దరూ దాదాపు 150 స్ట్రైక్ రేట్తో ఏమాత్రం టెన్షన్ లేకుండా, అసలు చెమట కూడా పట్టకుండా ఆడుతూ పాడుతూ లక్ష్యాన్ని కరిగించేశారు. చాలా కాలంగా గిల్ టీ20లకు పనికిరాడని, బట్లర్ ఫామ్లో లేడని వస్తున్న విమర్శలన్నింటికీ తమ క్లాస్ బ్యాటింగ్తోనే దిమ్మ తిరిగే కౌంటర్ ఇచ్చారు. షమీ బౌలింగ్లో ఓవర్కు సగటున 10 పరుగులు రాబట్టగా ఆవేష్ ఖాన్ బౌలింగ్లో ఏకంగా 10కి పైగా పరుగులు పిండుకుని లక్నో బౌలింగ్ అటాక్ని పాతాళానికి తొక్కేశారు. ఇక్కడ జోస్ బట్లర్ సాధించిన ఒక అద్భుతమైన రికార్డు మాట్లాడుకోవాలి. ఈ ఇన్నింగ్స్తో బట్లర్ టీ20 ఫార్మాట్లో అత్యంత వేగంగా 14,000 పరుగులు పూర్తి చేసుకున్న క్రికెటర్గా నిలిచాడు. దీనికి తోడు బట్లర్ తన కెరీర్లో 100వ టీ20 హాఫ్ సెంచరీ సాధించాడు. టీ20 అంటే కేవలం కళ్ళు మూసుకుని భారీ షాట్లు బాదడమే కాదు, ఇలా క్లాస్గా, టెక్నికల్గా ఆడుతూ కూడా మ్యాచ్లు గెలవొచ్చని ఈ గిల్, బట్లర్ జోడీ ప్రూవ్ చేసింది. ఒకానొక సమయంలో వీరిద్దరి మ్యాచ్ను ముగించేలా కనపడ్డారు. కానీ 58 బంతుల్లో 84 పరుగుల సుడిగాలి భాగస్వామ్యం నెలకొల్పాక 40 బంతుల్లో 140 స్ట్రైక్ రేట్తో 56 పరుగులు చేసిన గిల్ ప్రిన్స్ యాదవ్ బౌలింగ్లో అవుట్ అయ్యాడు. ఇక్కడ లక్నో పేసర్లు వేసిన చెత్త బౌలింగ్ వ్యూహం గురించి విశ్లేషించుకోవాలి. గుజరాత్ పేసర్లు షార్ట్ బంతులతో చెలరేగితే లక్నో పేసర్లు మాత్రం గిల్ అవుట్ అయ్యే వరకు కేవలం 7 షార్ట్ బంతులే వేశారు. వారు వేసిన 8వ షార్ట్ బంతికే గిల్ వికెట్ పడింది. దీన్ని బట్టి లక్నో స్ట్రాటజీ ఎంత పేలవంగా ఉందో, పిచ్చును అర్థం చేసుకోవడంలో వారు ఎంత దారుణంగా విఫలమయ్యారో స్పష్టమవుతోంది. గిల్ అవుట్ అయిన వెంటనే 37 బంతుల్లో 60 పరుగులు చేసిన బట్లర్ కూడా పెవిలియన్ బాట పట్టడంతో బౌలింగ్ పిచ్ కావడంతో మ్యాచ్లో కాస్త టెన్షన్ వాతావరణం నెలకొంది. కానీ లక్ష్యం మరీ చిన్నది కావడంతో వాషింగ్టన్ సుందర్ 13 బంతుల్లో 21 పరుగులు, రాహుల్ తెవాటియా 8 బంతుల్లో 10 పరుగులు చేసి ఎలాంటి డ్రామా లేకుండా మ్యాచ్ని కూల్గా ఫినిష్ చేశారు. మొత్తానికి గుజరాత్ 7 వికెట్ల తేడాతో అద్భుత విజయాన్ని అందుకుంటే
బ్యాటింగ్, బౌలింగ్ వ్యూహాలు ఇలా అన్ని విభాగాల్లో చేతులెత్తేసిన లక్నో అట్టర్ ఫ్లాప్ షోతో ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది.